హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీకు చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నానండి. నేను చేసే వీడియో ఇది ఆర్గానిక్ మట్టి అండి. అంటే ఉల్లిపాయలు, తొక్కలు, ఆకుకూర చెట్లు, టమాటా, అరటిపండు అన్ని తొక్కలతో తయారు చేసిన మట్టిది. మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, దాంతో తయారు చేస్తే ఇలా వస్తుంది మట్టి. మీకు ఎందుకు చూపించానో అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను. నేను అవి ఎందుకు చూపించాను ఉంటారని మళ్ళీ మీకు వీడియో పెడుతున్నాను. ఇది చూసారు కదా మట్టి, అది ఎంత చెట్టులు తొక్కలుతోనే తయారు చేసిందండి. ఇది మట్టి ఈ విధంగా ఉంటుంది, గుల్లగా. చెట్లు కూడా బాగా ఏపుగా వస్తాయి, గుల్లగా వస్తాయి. దీంట్లోనే మేము యూరియా, కొబ్బరి పొట్టు వేస్తాము. అందుకని మొక్కలు బాగా వస్తాయని మీకు చెప్తున్నా. కావాలంటే మెసేజ్ పెట్టండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదిగోండి, నేను కుండీలో పెట్టుకున్న చెట్లు మీకు చూపిస్తున్నాను. నేను కలబంద, స్వీట్ లెమను, చూసారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. కరివేపాకు, నా చెట్లు అండి అవి. నాకు చాలా ఇష్టం చెట్లు అంటే, అందుకు మీకు చూపించాలనుకుంటున్నాను నేను. ఇదేంటి, కనకాంబరాల చెట్లు చూసారు కదా. ఇదేంటి, చెత్త పెట్టింది అనుకోకుండా అది మట్టి తయారు చేసేదండి. అది చూసారు కదా, కనకాంబరాలు. నల్లేరు కాడండి అది. దాంతో కూడా మీకు తెలిసే ఉంటుంది, అది కూడా మీకు వీడియో చూపిస్తాను మీకు. నల్లేరు కాడ చాలా మంచిది. చూసారు కదా, ఇది కనకాంబరం. శంఖం పూలు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కాకరపోదు, అది పొన్నగంటి కూర, అదొక కాకరపోదు అని చూపిస్తున్నాను మీకు. దాని పక్కన పచ్చిమిరపకాయ చెట్టు మీకు చూపిస్తున్నాను చూడండి. అది కొమ్మలు పెట్టానండి, అది కూడా అదే పొన్నగంటి కూర. అది మందార కొమ్మ పెట్టానండి, రాలేదు. ఇదిగోండి, ఇది ఇలాగ చెత్త అండి. అది చెత్త అంటే మరి చెత్త అనుకోకండి, ఆకులే, తొక్కలు. అందుకు మళ్ళీ చూపిస్తాను మీకు. టమాటా, ఉల్లిపాయ, ఆకుకూర చెట్లు మళ్ళీ చూపిస్తున్నాను మీకు, మీకు అర్థం అవ్వాలని. ఈ విధంగా తయారైన చూసారు కదా మట్టి. ప్లీజ్ అండి, ఓట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. ఓకేనండి. చూసారు కదా మట్టి ఎంత గుల్లగా ఉందో. మన కుండీల్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి చెట్లు. అందుకు ఒక మెసేజ్ పెట్టండి మీకు కావాలంటే. మళ్ళీ చూపిస్తున్నాను మీకు, మళ్ళీ అర్థం అవ్వాలని, అంతే తప్ప. చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను. చూసారు కదా అంత పచ్చగా వచ్చినాయా. చెట్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇదే మట్టితోటి నేను ఆకుకూరలు అవి తయారు చేసుకున్నాను, వంకాయ చెట్లు అవిని. ప్లీజ్ ఓకేనండి.